ఎంత చక్కగా వీడియోస్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఆ పల్లెటూరు వాతావరణంలో వెళ్ళి పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసుకొచ్చి, కడిగి ఆ సౌండింగ్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరి డైరెక్షన్ ఇదంతా? అంతా క్రెడిట్ అంతా మా అబ్బాయిదేనండి. అయితే నేను ఇంటర్వ్యూలో చెప్పింది నిజమే. కరెక్ట్, 100% కరెక్ట్. అది ఓకే, మొత్తం తేజ గారే. తేజ ఏంటి? ఎందుకంటే ఆ. ఈ ఆలోచన రావటం కానీ ఉమ్, మేము స్టార్ట్ చేయటం కానీ A to Z, ఉమ్, అది డైరెక్షన్, విజువల్స్, ఉమ్. అందులో ఈ ఛానల్ గురించి A to Z అన్ని చూసుకునేది మా తేజ. ఆల్మోస్ట్ క్రెడిట్స్ అంతా ఆయనకే వస్తుంది అయితే. ఇద్దరికీ అండి. ఇద్దరికీ వస్తుంది. ఆయన కష్టం మీరు కూడా వెనుకుండే అంత ప్రోత్సాహం కూడా. సో తేజ గారు ఎందుకు పర్టికులర్గా ఛానల్ స్టార్ట్ చేద్దాము అంటే అందరూ వంట వీడియోస్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఉంటుంది. సో మీది ఇంకా చాలా డిఫరెంట్, యూనిక్గా ఉంటుంది. సో నాన్నగారితోనే వీడియోస్ చేపిద్దామని ఎందుకు అనుకున్నారు? అమ్మగారిని కానీ ఎవరినైనా ఇంక్లూడ్ చేయాలని అనుకోలేదు ఎప్పుడు? అంటే డాడీ 40 years నుంచి కుక్ అనమాట. ఓకే ఓకే. చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డాడీ వంటలు వండుతున్నారు ఇంట్లో. ఓకే. ఇంట్లో కూడా డాడీ ఉండేది అవునా? చిన్నప్పటి నుంచి. మా అమ్మగారిని ఎక్కువ మా డాడీ అనమాట. అంత అదృష్టవంతురాలో ఆంటీ. సో అమ్మకి కానీ అందరికి డాడీ చేసి పెట్టాడు చిన్నప్పటి నుంచి అనమాట. సో డాడీ మేము టిఫిన్ సెంటర్ అని చేసి ఫస్ట్ ఒక హోటల్లో వర్క్ చేసేవాడు డాడీ. దాని తర్వాత వర్క్ అంతా నేర్చుకొని మాస్టర్గా చేయడం, క్యాటరింగ్స్ చేయడము, ఆ తర్వాత హోటల్ పెట్టడం సొంతంగా. అక్కడ అలా మమ్మల్ని చదివిస్తూ అలా చేసుకుంటూ ఉండేవారు. సో డాడీకి వంట వచ్చు ముందు నుంచి. మొన్నటి వరకు 1 year బ్యాక్ వరకు టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళం మేము. ఓన్ టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళము. అయితే నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎక్కడండి అది? ఏ ఏరియాలో టిఫిన్ సెంటర్ రన్ చేశారు? కర్నూలులో చేసేవాళ్ళం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక ప్లేస్ అనమాట. ఫస్ట్ కర్ణాటకలో ఒక 12 years ఉన్నాం మేము. అక్కడ డాడీ మాస్టర్గా చేస్తూ సొంత హోటల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్లో ఒక 10 years ఉన్నాం మేము. సో వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉండేది. అక్కడ టిఫిన్ సెంటర్ బాగా రన్ అయ్యేది, మంచిగా చాలా మంది వచ్చారు అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ వచ్చే ఎవరైతే ఉన్నారో తినడానికి వచ్చేవాళ్ళు, అంకుల్ మీరు మా సాఫ్ట్వేర్ కంపెనీకి రండి, అక్కడ మా క్యాంటీన్లో ఫుడ్ బాగోట్లేదు, మీరు రండి, అసలు రావాల్సిందే అని చెప్తే ఇక్కడ మాకు టెండర్ ఆర్టీసీ కాంప్లెక్స్లో క్లోజ్ అయ్యేలోపు అక్కడ షిఫ్ట్ అయిపోయాము అన్నమాట. అక్కడ షిఫ్ట్ అయిపోతే అక్కడ ఒక 3 years చేసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ లాక్డౌన్ వస్తుంది అనగా ఇంకా చాలా ఇక్కడ ఉండింది, సొంత ఊరు వెళ్ళిపోదాం అంటే మా అమ్మ వాళ్ళది కర్నూలు దగ్గర అనమాట. సో కర్నూలు వెళ్ళిపోయాం అనమాట. అనుకోకుండా వెళ్ళిపోయిన వెంటనే లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉంది తెలుసా అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఒక్కొక్క ఊరు వెళ్తూ ఉంటారు కదా, సో అలా ఉంది. కాకపోతే వాళ్ళు 2 years ఉంటూ ఉంటారు, మీరు కాస్త ఎక్కువ ఉంటున్నారు. అలా కర్నూలు షిఫ్ట్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది అనమాట. అక్కడ బాగా స్ట్రగుల్ అయ్యాము. టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళు కానీ మిగిలేదు కాదు, జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదంటే మాకు దొరికిన ప్లేస్ అలాంటిది, రాంగ్ ప్లేస్ లో దొరకడము, అక్కడ జనాలు రాకపోవడము. సో స్ట్రగుల్ అవుతా ఉండేవాళ్ళు. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని అనమాట. 2015 నుంచి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని. నాకు లాక్డౌన్ వల్లే నేను కూడా కొంచెం వెడ్డింగ్స్ అని పోస్ట్పోన్ అవ్వడం, తర్వాత ఇంకా అసలు ఏం లేవన్నమాట ఇంక చేతిలో. ఆ టైంలోనే వీళ్ళు కెమెరా కొనిచ్చారు. ఆ లాక్డౌన్ టైంలోనే, అంటే ఆల్రెడీ ఉన్నాయి కొనిచ్చారు. ఇప్పుడు నేనైతే ఏవైతే వీడియోస్ తీస్తున్నానో ఆ కెమెరా కొనిచ్చారు నాన్న వాళ్ళు. ఏ కెమెరా అండి అది? సోనీ A7R3 కొనిచ్చారు. అంతకుముందు కూడా మంచి కెమెరాస్ కొనిచ్చారు, ఇది కొంచెం పెద్దది. దాంట్లో కొనిచ్చి ఇద్దరు 3 లక్షలు చీటీ వేసి ఇద్దరు కలిసి మమ్మీ డాడీ కలిసి ఈ హోటల్ రన్ చేసుకుంటూ అక్కడ వచ్చే 1000 రూపాయలు 1500 సేవ్ చేసుకుంటూ అది కొనిచ్చారనమాట. కొనిచ్చిన తర్వాత ఇంకా వెడ్డింగ్ చేద్దాం అనుకునే టైంకి లాక్డౌన్ వచ్చింది. ఇంకేం చేయాలో తెలియక వీళ్ళ కష్టం కూడా చూస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను. అసలు ఇంత ఎప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలి, మనం ఎప్పుడు సంపాదిస్తాం, పెద్దగా మిగలవండి వెడ్డింగ్ పిల్లలకి ఈఎంఐస్ కట్టుకోవడానికి దీనికే సరిపోయేది నాకు అంతా. సో ఎట్లా వీళ్ళు పడే కష్టం చూడలేకపోయేవాడిని ఎక్కువ. సో ఎప్పుడైతే నాకు ఈ లాక్డౌన్ వచ్చిందో అతను అనుకున్నాను డాడీకి వంటొచ్చు, నాకు ఈ ఫోటోగ్రఫీ వచ్చు కదా, సో ట్రై చేద్దాం. అప్పుడు నడుస్తుంది ఈ కుకింగ్ ఛానల్స్ది, అప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా. సో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇంకా డాడీకి ఇంటికి వెళ్ళి చెప్పా. హైదరాబాద్ నుంచి ఇక్కడే ఉండేవాడిని, ప్రగతినగర్లో ఉండేవాడిని. ఇంటికి వెళ్ళి డాడీ ఇట్లా అనుకుంటున్నా, కుకింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా అంటే, సరేరా నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నాడు. డాడీ లేచి కూర్చో నువ్వు అని చెప్పి కూర్చోబెట్టి హాయ్ అందరికి నమస్తే అని ఇట్లా ప్రాక్టీస్ చేయిస్తే నాకు కొంచెం నమ్మకం వచ్చింది. సరే డాడీ రెడీగా ఉన్నాడు, లొకేషన్ ఎక్కడ, మా అమ్మ వాళ్ళ ఊరు ఉండవెల్లి అని అల్లంపూర్ దగ్గర ఉంటుంది. ఆ ఏరియా అంతా తిరిగితే మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఒక పరశురామ్ అని ఒక అన్నాడు, అన్న తీసుకెళ్ళాడు. నాకు బావి చెట్లు ఇట్లా కావాలి మామ అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ అనుకున్నాను నేను. ఎందుకు అనిపించిందో తెలియదు, నేను అనుకున్నాను అట్లా. అదే అయ్యింది. వెళ్ళగానే ఆ బావి ఆ చెట్టు అవన్నీ మీరు పాత వీడియోస్ చూసి ఉంటారు. అప్పుడు పాత వీడియోస్
అదే లొకేషన్, నేను చూసిన లొకేషన్ అదే, నాకు నచ్చిన లొకేషన్ ఫైనల్ అది అయిపోయింది. ఆ తర్వాత రోజు వెంటనే ఇంకా ఎందుకు అనుకున్నాను తెలియదు, నా లైఫ్ లో ఏది నేను అనుకోగానే ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఈ ఛానల్ విషయానికి వస్తే మాత్రం వెంటనే ఇంప్లిమెంట్ చేశా. దేవుడు బాగా లేజీ నేను, చేద్దాంలే అవుతుందిలే ఇట్లా అనుకుంటా. లోపల ఉండేది వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి, కానీ ఈ బద్ధకం అనేది ఎక్కువ డామినేట్ చేసేది. చేయొచ్చులే ఏం కాదులే అది ఇది అనుకునేవాడిని. ఎప్పుడైతే ఆ లొకేషన్ దొరికిందో, డాడీ కూడా రెడీగా ఉన్నాడో, వెంటనే ఇమీడియట్ గా ఆ తర్వాత రోజు పొద్దున్నే 5 గంటలకి ఆటో వేసుకొని చేప కూరగాయలు అన్నీ వేసుకొని వెళ్ళి ఒక వీడియో ఒక వంట అనుకొని వెళ్ళి చేసేసాము. నాకు వీడియోగ్రఫీ రాదు, ఎడిటింగ్ రాదు అప్పటికి. ఓన్లీ ఫోటోగ్రఫీయే చేసేవారు. నాకు ఓన్లీ ఫొటోస్ తీసేవాడిని, ఫోటోషాప్ వచ్చేది. వీడియోగ్రఫీ వీడియో ఎడిటింగ్ రాదు నాకు అనమాట. సో వీడియో తీయడం తీసేసా, ఏదో నాలెడ్జ్ ఉంది నాకు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశాను కాబట్టి ఫస్ట్ వీడియో గురించి చెప్తున్నా. ఫస్ట్ వీడియో ఏదో తీసేసా, రికార్డ్ అయితే చేసా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్ళి 8 days 9 days ఎడిట్ చేసేదాన్ని ఆ ఒక్క వీడియోని. ఏదో ఆడియో బాగుండేది కాదు, మైకులు ఉండేవి కాదు. ఆ కెమెరా మైక్ మంచిగా తీసుకుంటదిలే అనుకున్నా, పెద్ద కెమెరా కదా తీసుకుంటది, లేదు తీసుకోలేదు, అంతా ఫుల్ విండ్ అనమాట. సో ఇంటికి వెళ్ళి 8 days 9 days ఎడిట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ పంపిస్తే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది అనమాట. మామ ఆడియో ఒకటి కొంచెం తేడా ఉంది, మిగతా అదిరిపోయింది అది దాని. ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకు బూస్ట్ ఇచ్చారో, ఐ మీన్ బాగా మెచ్చుకున్నారో, ఇంకా ఫిక్స్ అయిపోయా. డాడీకి చెప్పా, డాడీ 1 year డాడీ చేసుకుంటా ఉందాం, ఏదైతే అయింది. వెడ్డింగ్ చేసే డబ్బంతా దీనికి పెట్టేవాడిని, వెడ్డింగ్ నుంచి వచ్చేదంతా. ఈఎంఐలు కట్టుకోవడానికి ఈ స్కూటీలు ఇవన్నీ తాకట్టు పెట్టేవాడిని. మొత్తం అంతా ఆ డబ్బులంతా తీసుకొచ్చి కుకింగ్ పెట్టేవాడిని అనమాట. ఇలా రొటేట్ చేస్తూ ఉండేవాడిని. అసలు సేవింగ్స్ ఉండేవి కదా. అప్పటికి అసలు ఫినాన్షియల్ చాలా పూర్ అండి. అకౌంట్ లో ఒక 50,000 ఉంటే అది గొప్ప, 50 నుంచి 1,00,000 అంటే అది గొప్ప. సో ఆ స్టేజ్ లో కరెక్ట్ ఈ ఛానల్ ఐడియా రావడము, ఇది క్లిక్ అవడము, అంటే 6-7 months పట్టింది క్లిక్ అవ్వడం. 7 months పడుతుంది. అలా క్లిక్ అయిందండి, 7 months పట్టింది అనమాట. అప్పుడు డాడీకి చెప్పి ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అందరూ ఇబ్బంది పడ్డాం. అవునా? నాకు వీడియో కొత్త, అది తీయడం. అందులో ఆ కెమెరా కొని 10 రోజులే అవుతుంది, దాన్ని ఆపరేట్ చేయడం కూడా అవును. ఫోటో ఆప్షన్స్ తెలుసు, వీడియో ఆప్షన్స్ తెలీదు. ఏదో రికార్డ్ చేయడం అయితే చేసేసా, ఫోకసింగ్ అంతా కరెక్ట్ ఉందో తెలియదు. మిట్ట మధ్యాహ్నంలో తీసా మొత్తం అంతా. సరే అని తీసాను, డాడీ నేను ఇంటికి వెళ్ళాము. ఇది కష్టపడడం బాగా అలసిపోయాం, ఎప్పుడు చేయండి. వంటలు రావడం డాడీ ప్లస్ పాయింట్ అయింది నాకు. డాడీ వంట మాస్టర్, నాకు ఈ పని వచ్చు. యూట్యూబ్ చూస్తూ ఎడిటింగ్ అంతా నేర్చుకున్నా ఫస్ట్ వీడియోకి. నేర్చుకుంటూ అది అలా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. అప్పుడు నా విజువలైజేషన్ అంతా పెట్టా అనమాట. ఏం చూపిస్తే బెటర్ ఆడియన్స్ కి, ఏం చూపిస్తే నచ్చుద్ది, నాకు ఏది నచ్చుద్దో. నేను ఏవైతే రెగ్యులర్ గా యూట్యూబ్ లో చూస్తానో, తమిళ ఛానల్స్ ఉన్నాయి చాలా వరకు, కుకింగ్ ఛానల్స్ చూస్తుంటే మనకు ప్రెజెంట్ గా ఉంటది. శ్రీలంక ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉంటాను. సో నాకు అదే నేచురల్ వైబ్స్ ఉంటూ ఉంటాయి కదా వాటిల్లో కూడా కాస్త. నేను అదే నాకు నచ్చిందే నేను తీద్దామని చెప్పి, నాకు ఏదైతే నచ్చిందో అదే షూట్ చేసేవాడిని, అదే పెట్టుకుంటే వెళ్ళాను, అదే నమ్మాను. మా డాడీ కూడా చెప్పాను నేను, డాడీ 1 million కొట్టేవారు మనం పని చేయాలి డాడీ అని చెప్పి. కొట్టారు. అప్పుడు అనుకున్నాము, ఇప్పుడు అయ్యిందండి. నేచర్ ని కూడా బాగా చూపిస్తూ ఉంటారు అక్కడ చుట్టుపక్కల అవన్నీ కూడా. మాకు అనిపిస్తుంటది, అబ్బా ఈ వాతావరణంలో అంకుల్ చేసి పెట్టిన వంట తింటే ఎంత హాయిగా ఉంటుందో అని చెప్పేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.